ప్రైజ్ ద లార్డ్ అండి. కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మనుషులు దేవునికి ఒక్కొక్కరు ఒక విధమైన వరాలను, కొన్ని అవసరాలు తీర్చమని దేవుని అడుగుతారు. కొందరు శరీర సంబంధమైన వాటిని, కొందరు ఆత్మ సంబంధమైన వాటిని అడుగుతారు. దావీదు దేవుని ఎంతో ప్రేమించాడు. చిన్న వయసు నుంచి దావీదు గొర్రెలను మేపుతూ, దేవుని పాటలు పాడుతూ ప్రతిరోజు ఆయన స్తుతించేవాడు. హృదయం అంతటితో, నిండు మనసుతో ఆరాధించేవాడు. అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. ఏ పని చేస్తున్నా దేవుని ధ్యానంలో, ధ్యాసలో ఉండేవాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్న విధంగా దేవుడు గొర్రెల దొడ్డిలో నుండి దావీదును, ఇశ్రాయేలును తన ప్రజల మీద రాజుగా నియమించాడు. రాజు అంటే ఎన్నో పనులు ఉంటాయి. మంత్రులను, సైన్యాన్ని చూసుకోవడం, దేశ ప్రజలకు న్యాయం తీర్చడం, ఇలా ఎన్నో పనులున్న దావీదు దేవునితో ఉండడమే తన ముఖ్యమైన పని. హూషై అబ్షాలోముతో ఈ విధంగా అంటాడు: నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు. అతడు జనులతో కూడా బస చేయడు. అతడు ఏదో ఒక గృహయందో మరి ఏ స్థలమందో దాగియుండును. అంటే దావీదు మనుషులతో కాక ఒంటరిగా ఒక గృహలో దేవునితోనే మాట్లాడుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా దావీదుకు దేవునితో ఒక బంధం ఏర్పడింది. ఈ విధంగా దావీదు హృదయం దేవునితో కనెక్ట్ అయ్యింది. కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనంలో దావీదు ఈ విధంగా అన్నాడు: నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. దావీదు దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, మాధుర్యాన్ని అనుభవించాడు. పిల్లనిచ్చిన మామ ఈటతో దావీదును చంపాలని వెతుకుచుండగా ఎన్నోసార్లు తన మామ చేతిలో నుండి దావీదును దేవుడు తప్పించాడు. దావీదు యుద్ధానికి పోవాలన్న ప్రతిసారి దేవుని యొద్ద విచారించి, యుద్ధానికి పోవాలనో లేదో దేవుని యొద్ద విచారణ చేసి దావీదు వెళ్ళేవాడు. తన సొంత ప్రజలు దావీదుకు వ్యతిరేకం కాగా దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునేవాడు. ఎన్నో అపాయాల నుండి దేవుడు దావీదును తప్పించాడు. దావీదు దేవుని మందసాన్ని దావీదుపురమునకు తీసుకొని రాగా, ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా, ఎద్దు ఒకటి, కొవ్విన దూడ ఒకటి వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కలది యెహోవా సన్నిధి నాట్యమాడుచుండెను. అందుకే దావీదు దేవుని యొద్ద ఉండడానికి, ఆయన మందిరంలో జీవితకాలమంతా గడపడానికి దేవుని యొద్ద ఒక వరం అడిగాడు. ఆయన సన్నిధిని రుచి చూచి అనుభవించిన వాళ్ళు ఈ వరం అడుగుతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.